పొద్దటి సంధి పొద్దుముకి 7-8 గంటల దాకా ఏముండదబ్బా. అటెనక మీటింగ్ అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, వాళ్ళొచ్చిండ్రు, వీళ్ళొచ్చిండ్రు, సార్ గట్ల మాట్లాడిండు, సార్ గిట్లా చెప్పిండు అని వాట్సాప్లో వార్త పంపిస్తారు. 10 రోజుల కాంచి దినం మీదే కతుల్లా. అది చదువుతానేమో మంచి మంచి ముచ్చట్లుంటాయి, కానీ మన తీన్మార్ వార్తలకు అందకుండా ఆల్చంగా రావట్టే. ఏం చేస్తాం, మర్నాడు చూపియాల్సి వస్తుంది. ఇంతకు గా మతలబ్ ఏడికెళ్ళి అంటారా? ఇంకెక్కడికెళ్ళి, కేసీఆర్ సార్ కాంచే. ఎంత పెద్ద జాతర అయినా 2-3 రోజులే గాని ఫామ్ హౌస్ కాడ 10 రోజుల కాంచి నడుస్తాంది. వచ్చిన వాళ్ళని నారాజు చేయకుండా పొంటల కమానం ముచ్చట్లు పెడతాడు పెద్ద సారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఈ ముక్క అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయిన కాంచెల్లి చెప్తారు. మమ్మల్ని నొడగొట్టి తప్పు చేసిండ్రు, మా కోట ఎక్కుంటే మోసపోయినట్టే అని బస్ ఎక్కి ఊరూరు తిరిగి దండోరేస్తే అరే మేము సగం తప్పే చేసినాం అనుకోని నెల కిందట మొత్తం తప్పు చేసిండ్రా ఎట్లా? మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8% మనకు ఓటమి వచ్చింది. గందరు ఎమ్మెల్యేలు గెలిచినాకనే మీరు చెప్పాల్సినవి చెప్పినాకనే ఎంపీ ఓట్లు వచ్చే మనకు గుండు సున్ను వచ్చే. ఇక జంపింగ్ లీడర్ల గురించి నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరుకెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతారా నాయన అని. వాస్తవమే కదా, బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్ లో లేదు. ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్భం గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. కానీ పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట ముగ్గురే కార్తీ గురికితే ఫలితాలు చూసి టార్చ్ లైట్ అవసరం లేకుండానే 6 ఉరికిండ్రు. నిన్ననే ఓ ఎంపీ ఊరికే, ఎల్లుండో ఎమ్మెల్యే ఊరుకుతాడట. ఇంకో 10 మంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుర్రట. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. ఇది కరెక్ట్ మాట సారు. మరి ఆ ప్రజలు ప్రతిపక్షంలో కూకుండా పెట్టినప్పుడు అసెంబ్లీకి సుత పోవాలి కదా. 5 ఏళ్ళు లోపుగా పట్టాలి గాని పబ్లిక్ గెలిపించిన సర్కారు కూలిపోతుంది, పడిపోతుంది అంటే ఎట్లా చెప్పుర్రి? ఇవాళ ప్రజలు మున్పటి లెక్క గుర్రం లెక్క లేరు. అవు సారు, ఈ ఏడాది 2 ఏళ్ళకెళ్ళి పబ్లిక్ మస్తు హుషారైండ్రు. ఆఖరికి మీరు చెప్పినా వినకుంటాయిండ్రు. 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం అని మనం అనుకోగానే సాలేదు సారు. అట్లా పబ్లిక్ కూడా అనిపించాలి. ఈ ఊళ్ళో అయ్యాల్టి బాపు బాయికాడి వార్తలు.